రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ మీద ఒపీనియన్ ఏముంది సార్? ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్తో వాళ్ళు మాకు దగ్గర 15 సీట్లు వస్తాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. హౌ డు రేట్ రేవంత్ రెడ్డి గారు? 15లో ముందున్న ఒకటి తీసేస్తే అవి వస్తే సంతోషపడమని చెప్పారు రేవంత్ రెడ్డి గారికి. గవర్నమెంట్ ఆయన అడుగులు తడబడుతున్నాయి, ఆయనకు అడ్మినిస్ట్రేషన్ మీద కంట్రోల్ లేదు, వ్యవస్థను ఎట్లా నడపాలో తెలియదు. కొంత సమయం ఇద్దామని మీరే అన్నారు కదండి. వాస్తవం అది. అవును సార్, నేను చదువుకున్నాను కాబట్టి సమయం ఇద్దామన్నా. ఎప్పుడు 30 రోజుల లోపల ప్రశ్న అడిగినప్పుడు చెప్పిన, 100 రోజుల తర్వాత నా తడాకా చూడుర్రి, నన్ను చూసి ఓట్లేయరు అని అడుగుతుండు కదా, అందుకనే అడుగుతున్నాను. ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? పెద్ద కొడుకు 2000 ఇస్తా అన్నాడు, పెద్ద కొడుకు ఇవ్వలేదని ఇంటికి పంపిర్రు. లేదా ఇచ్చినవి సరిపోతలేదని 4,000 ఇస్తాడని చిన్న కొడుకుని తెచ్చుకుర్రు. 4 నెలలు అయింది, చిన్న కొడుకు 4,000 ఇచ్చిండా? ఒకళ్ళకి ఇచ్చిండా? నవంబర్లో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఈ నెలలో కడితే మీరు ₹1,00,000 లోన్ మాఫీ అవుతుంది, మీరు వచ్చే నెల దాకా ఆగురి, డిసెంబర్ 9 దాకా ఆగురి, 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడు. అయినాయా సార్? ఏ హామీ మాఫీ అయినాయి సార్? ఏ హామీ మాఫీ చేసిరని చెప్పురి. వాగ్దానాల విషయం వస్తే మోదీ గారి వాగ్దానాలు తీసుకున్నాం మనం. 2014 ఎన్ని వాగ్దానాలు ఉన్నాయంటే అన్ని వాగ్దానాలు మాట్లాడుకోవచ్చు మనం. అంటే ఆన్ రికార్డ్, గ్యాస్, పెట్రోల్, నిరుద్యోగం, ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాగ్దానాల గురించి మాట్లాడేటప్పుడు బీజేపీకి మాత్రం ఏమి నైతికత ఉంటుంది? 2019 మేనిఫెస్టో ముంగట పెట్టాడు సార్, తప్పకుండా సమాధానం చెప్తాం. ఎన్ని చేసినాం, ఎన్ని చేయలేదు, ఎక్కడ ఆగినాయి అనేది నేను బరాబర్ సమాధానం చెప్తా సార్. కానీ ధరలు పెరిగినాయనో, నిరుద్యోగమనో ఏదన్నా ఇష్యూ మాట్లాడినప్పుడల్లా మీరు ఇట్లాంటి ఇష్యూస్ ఎందుకు మాట్లాడుతున్నారు? మిమ్మల్ని మాట్లాడిస్తున్నాం కదా సార్, ప్రతి సందర్భంలో మీకు మాట్లాడుతున్నాం. మిమ్మల్ని మాట్లాడొద్దని ఎవరైనా నన్ను మాట్లాడినివ్వడం ఇవ్వడం కాదండి ఇది. అదే మీ గొంతుని సార్. అసలు వాట్ ఈస్ యువర్ ఏజెండా? యాక్చువల్ ఎజెండా ఏంటంటే 11వ స్థానంలో ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తెచ్చినాం. రేపు మాపో గెలిచినాక 3వ స్థానానికి తీసుకొస్తాం. దిస్ ఈజ్ అవర్ ఎజెండా. భారతదేశాన్ని విశ్వగురువుగా మలచాలనుకుంటున్నాం. దిస్ ఈజ్ అవర్ ఎజెండా. వీళ్ళకి మాస్కులు నిలవైన దేశానికి, ఈ దేశంలో అల్లం డబ్బా ఉంది, ఈ దేశంలో పసుపు డబ్బా ఉంది, ఈ దేశ వంట, ఈ దేశ సాంప్రదాయం ప్రపంచానికి తిండి పెడుతుందని నేర్పించినాం. దీన్ని మీరెందుకు ఒప్పుకోరు? పసుపు ఇవాళ వచ్చింది కాదు, మోడీ నిరుద్యోగం పెరిగింది. నేను ఇష్యూస్ మాట్లాడాలంటే నేను ఎవరైతే దేశం ఫేస్ చేస్తున్న ఇష్యూస్ మాట్లాడుతున్నా, మీరేమో సంస్కృతి సంప్రదాయాలు వీటి గురించి మాట్లాడుతున్నారు. సర్వేలో మేజర్ ఇష్యూస్ ప్రజలు ఎదుర్కొంటుంది నిరుద్యోగము, ప్రైస్ రైజ్, అన్ఎంప్లాయ్మెంట్. ఈ 2 విషయాలు ఎక్కువ కనబడుతున్నాయి. రామ్ కానీ మందిర్ కానీ దే ఆర్ నాట్ బాదర్డ్ యాక్చువల్లీ పీపుల్. సో మోడీ గవర్నమెంట్లో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది అన్ని స్టేట్స్లో. ఇట్స్ నాట్ పర్టికులర్లీ తెలంగాణ కాదు, అన్ని స్టేట్స్లో పెరిగింది. సో యు ఆర్ నాట్ అడ్రస్సింగ్ దట్ ఇష్యూ. అసలైన ఇష్యూస్ని అడ్రస్ చేయకుండా కేవలం మతం అనే ఒక రాజకీయం చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు అన్నది మీ మీద ప్రధాన ఆరోపణ. మతం గురించి ఎక్కడ మాట్లాడినాం? రోజు నిద్రలేసి అదే ఎక్కడ మాట్లాడలేదు. ఎక్కడ మాట్లాడలేదు? బీజేపీ 50 రూపాయలు ఉండే డాలర్ 84 రూపాయలు అయింది సార్. ఇదేం ఆర్థిక వ్యవస్థ సార్? ఏ దేశంలో వచ్చిందండి? ఏ దేశంలో లంగ్ పవర్ బట్ అండ్ ట్రైంగ్ టు బుల్డోజ్. నో, 50 రూపీస్ ఉండే డాలర్ 84 రూపాయలు మోడీ గారి గవర్నమెంట్లోనే అయింది. హంగర్ ఇండెక్స్లో ఇండియా ఇస్ వెరీ సాడ్ స్టేట్. వీటన్నిటికీ సమాధానం ఏం చెప్తారు? మీరు బీజేపీ తరఫున మాట్లాడుతున్నారు కదా. నెక్స్ట్ ఇందాక బీఆర్ఎస్ గురించి మాట్లాడుతూ వాళ్ళకేదో సీఏ ఏదో కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఏదో ఇచ్చారన్నారు. మీకు కూడా కంపల్సరీ రిటైర్మెంటే ఇచ్చారు, 50,000 మెజారిటీ తగ్గించి దుబ్బాకలో. ఐ వాంట్ టు సే యువర్ ఎలక్షన్ ఇన్ బై ఎలక్షన్ ఆఫ్ దుబ్బాక వాజ్ అన్ యాక్సిడెంట్. రేపొద్దున మీరు ఓడిపోతే మీకు ఇంకా సీఆర్ కంపల్సరీ రిటైర్మెంట్ కింద లేక మీరు ఉద్యోగం రాజకీయం కొనసాగిస్తారా? రైట్. దుబ్బాక ఎలక్షన్ యాక్సిడెంట్ కాదు. దుబ్బాక బై ఎలక్షన్ అనేది దుబ్బాక ప్రజల ఆకాంక్ష. చంద్రశేఖరరావుకు బుద్ధి చెప్పాలనుకున్నారు, చెప్పిండ్రు. మీలాంటి విఘ్నులకు ఇష్టం లేదు ఒప్పుకోవడం. ఐ లీవ్ ఇట్ యువర్ డిస్క్రిషన్. ప్రజల తీర్పును మీరు అవమానించేటువంటి హక్కు మీకు లేదు. ఇట్ వాజ్ నెవర్ అన్ యాక్సిడెంట్, ఇట్ వాజ్ ఎ ఫైట్, ఇట్ వాజ్ ఎ వార్. మీ అహంకారానికి, మీరు మనుషులుగా చూడని మీ అహంకారానికి, ఉన్న పైసలన్నీ సిద్దిపేటకి ఎత్తుకపోయేటువంటి మీ దుష్ట సంస్కృతికి, సిరిసిల్లకి గజ్వేల్కి పైసలు ఎత్తుకపోయి నువ్వు 3 పూటల బిర్యానీ తినుకుంటూ నన్ను కారం మెతుకులు తినమని చెప్పిన నీ అహంకారానికి మా దుబ్బాక ప్రజలు ఇచ్చినటువంటి కర్రుగాల్చి వాత పెట్టినటువంటి తీర్పు. ఎస్, దుబ్బాక జనరల్ ఎలక్షన్ తీర్పు. మీరు 2,000 ఇచ్చి నా పేదరికంతో ఆడుకున్నారు. ఇది హరీష్ రావు చేసినటువంటి తప్పు.
టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు, పోలీసులతో పైసలు పంపించిన తప్పు, రెండో రోజు ప్రచారం ముగిసిన రాత్రి నన్ను 1 గంట దాకా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి పైసలు పంపించిండు. ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకెళ్ళి 80 కోట్లు వంచిర్రు, 2 రాత్రులు వంచిర్రు. రఘునందన్ రావు ఇలా ఓడిపోయినాక చెప్తలేడు. ఎన్నికలు అయిపోయినాక తెల్లారి డీజీపీకి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన, సిపిని ట్రాన్స్ఫర్ చేసిరు, సిద్దిపేట సిపిని. ఇన్వెస్టిగేషన్ జరగలేదు. సిఆర్ఎస్ నాకు ఇవ్వలేదు ప్రజలు, బీఆర్ఎస్కి ఇచ్చి రాజే పార్టీగా నాకు నష్టం జరగలేదు, ఇండివిజువల్గా నాకు నష్టం జరిగింది. రఘునందన్ రావు వాళ్ళకి భయపడిపోయేటోడు కాదు. అది కాదు సార్, మీరు బై ఎలక్షన్ లో మీ ఓన్ పర్సనల్ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు, మేము మెడల్ ఇస్తాము అవన్నీ. నేను చేయలేదు అంటున్నా. 2005 కేటీఆర్ అంటే ఆయన అసెంబ్లీలో లామినేషన్ చేసి చదివిన కార్డు 2018 జనరల్ ఎలక్షన్ సందర్భంగా నేను దుబ్బాక ప్రజలకు ఇచ్చినటువంటి కార్డు. అది నేను బై ఎలక్షన్ లో అసలు మేనిఫెస్టోనే చెప్పలే, ఒకటే చెప్పిన, సిద్దిపేట చూడు, సిరిసిల్ల చూడు, గజ్వేల్ చూడు, నీ దుబ్బాక చూడు అని చెప్పిన. రేవంత్ రెడ్డి